ఇన్సూరెన్స్ లేదు, ఇన్పుట్ సబ్సిడీ లేదు, ఏది లేదు. ఎలా చేస్తాం వ్యవసాయం? ఆ రోజు అంటే వ్యవసాయం చేస్తాం, ఇన్పుట్ సబ్సిడీ ఇప్పుడేంటి నెలలో వచ్చేసేది, ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయ్యేది, గిట్టుబాటు ధర వచ్చేది. మార్కెట్ ధర మీద తక్కువ రేటు ఉందంటే మటుకు ఇమీడియట్గా మార్కెట్ రంగంలో దించేసి పెసలు మినువులు మొక్కజొన్నలు అని కొనుగోలు చేసేవాళ్ళు. ఈరోజు ఆ కొనుగోలు ఇంతవరకు 2 సంవత్సరాలు అవుతున్నా కూడా కొనుగోలు అనేది లేదు. ఎక్కడ ఇంతవరకు కొనుగోలు కేంద్రం అనేది పెట్టలా. కానీ మీకు అన్నదాత సుఖీభావ అనేది ఇచ్చారు కదా, 15,000 అట్లా 20,000 ఇచ్చారు కదా. 20,000 ఎక్కడిచ్చారు? 20,000 ఇవ్వలేదు కదా. మోడీ దాంతో కలుపుకొని 20,000 అంటున్నారు కదా. ఆయన చెప్పింది 20,000 అని చెప్పాడు. మోడీ దాంతో కలుపుకొని ఇప్పుడు 20,000 ఇస్తానంటున్నాడు. నేను ఒక్కనే జగన్మోహన్ రెడ్డి 15,000 ఇచ్చాడు, మోడీ 13,500 ఇచ్చాడు, నేను 20,000 నేను ఒక్కనే ఇస్తానన్నాడు. ఏది ఇచ్చాడు? ఇవ్వలేదుగా. 20,000 కూడా రాలేదా? 20,000 ఎట్టొచ్చింది? రాలేదుగా. మరి వాళ్ళేమో మేము అందరికి వేసాము అంటున్నారు కదా. కొంతమందికి పడ్డాయి, కొంతమందికి పడలేదు. నా పక్కన ఉన్న నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, అతనికి పడలేదు. మరి ఇట్లానే ఇదివరకు జగన్మోహన్ రెడ్డి అరాచకం చేశాడు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి నిజంగానే అరాచకం చేశాడా? ఎక్కడ అరాచకం చేశాడు జగన్మోహన్ రెడ్డికి వెళ్ళి కేసులు ఇవన్నీ ఉన్నాయా? ఇలా ఎవడు మాట్లాడితే కేసు, మీడియా ఏదైనా పోస్ట్ పెడితే కేసు, ఏదైనా జెండా కడితే పట్టుకుంటే కేసు, బ్యానర్ కడితే కేసు, ఇలా మొత్తం అన్ని కేసులే కదా ఈరోజు.